stones and large size gallstones. ఓకే జనరల్ గా స్టోన్స్ రాగానే అంటే జనరల్ గా ఫార్మేషన్ ఎప్పుడు ఎవరికి తెలియదు బట్ సిమ్టమ్స్ చెప్పినట్టుగా మీరు గ్యాస్ట్రిక్ అనేసి అంటున్నారు బట్ స్టిల్ జనరల్ గా ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రెగ్యులర్ ఇంటర్వెల్స్ మీద మీల్ తీసుకోకపోవడం సరిగ్గా అన్నం తీసుకోలేకపోవడం అలాంటి ఏదో ప్రాబ్లం ఉండి అంటే మసాలా ఎక్కువ తిన్నామేమో అనేసి అనుకుంటుంటారు మరి ఎగ్జాక్ట్ గా సిమ్టమ్స్ అంటే మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయనేసి తెలవాలి అంటే ఎలా అదే ఇప్పుడు చూడండి గ్యాస్ట్రైటిస్ కిను గాల్ బ్లాడర్ స్టోన్స్ కి అవినాభావం సంబంధం లాగా దగ్గరకే ఉంటుంది ఫ్యూచర్స్. వాళ్ళకి ఏంటంటే గ్యాస్ లాగా కడుపు ఫుల్గా ఉండడము, తేపులు రావడము, కొంచెం అన్నం తిన్నా కడుపు అంతా ఫుల్గా ఉండడం లేదా నొప్పి రావడం. ఎప్పుడైనా కానీ పక్కటెముకల కింద రైట్ సైడ్ నొప్పి వస్తుంది అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్సెస్ ఆఫ్ గాల్ స్టోన్స్ అని ఒకసారి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని స్కానింగ్ చేయించుకున్నప్పుడు దాంట్లో మన గాల్ బ్లాడర్ గురించి రాస్తారు వాళ్ళు. గాల్ బ్లాడర్ వాపు ఉందా లేదా స్టోన్స్ ఉన్నాయా లేదా స్టోన్ సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం సర్జరీ చేయించుకోవాలా వద్దా అనేది దగ్గరున్న సర్జన్ని కన్సల్ట్ అయితే ఆయన మీకు హెల్ప్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. చాలాసార్లు మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అనేసి ఈనో తీసుకోవడమో లేకపోతే ఇంటి చిట్కాలు ఏదో ఉపయోగం చేయడమో లేదు అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ మీద ఫుడ్ తీసుకోవడం చేస్తుంటాము బట్ స్టిల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే సార్ చెప్పినట్టుగా పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇట్స్ నాట్ దాట్ గుడ్ రైట్ డాక్టర్? ఎందుకంటే ఎంత డిలే చేస్తామో స్టోన్ సైజ్ పెరిగే ఛాన్సెస్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ డిసీజ్ లో మాత్రం. కాంప్లికేషన్స్ అని అంటున్నారు కదా, మరి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? సింపుల్, ఇప్పుడు చూడండి ఒక చిన్న సంచిలో స్టోన్ ఉంది, అది ఏమైతుందంటే దాని పక్కన ఉన్న టిష్యూ పైన ఆ స్టోన్ ప్రెషర్ పడుతుంది అనమాట గ్రావిటీ మీద. ఆ స్టోన్ ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుందంటే పక్కనున్న టిష్యూకి దెబ్బ తినడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్టోన్కి ఈ వాల్కిను ఆ వాల్కి ఒక కనెక్షన్ ఫిస్టులాస్ ఫామ్ అయిపోతాయి. కొలిడోకోడియోడినల్ ఫిస్టులాస్ కానీ లేకపోతే మిర్జీ సిండ్రోమ్ అంటాం. మిర్జీ సిండ్రోమ్ అంటే ఈ గాల్ బ్లాడర్కును సిబిడికును ఒక కనెక్షన్ ఫామ్ అవ్వడం కానీ లేకపోతే ఈ స్టోన్ సిబిడిలోకే ఎంటర్ అవుతుంది కిందికి. దాంట్లో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే జాండీస్ అనేది వస్తుంది. అదే ఇందాక ప్రియానా ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకి జాండీస్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు మైనర్ సర్జరీ కాస్త మేజర్ సర్జరీ కన్వర్ట్ అయిపోతుంది. సిబిడి ఎక్స్ప్లోరేషన్ అనేది కొంచెం మేజర్ సర్జరీ అవుతుంది. ఒకవేళ ఇన్ఫెక్షనే వచ్చింది అనుకోండి ఈ స్టోన్స్ వల్ల గ్యాంగ్రీనస్ గాల్ బ్లాడర్ అవుతుంది. అప్పుడు ఎంఫైసిమాటస్ లేదా గ్యాంగ్రీనస్ గాల్ బ్లాడర్కి వెళ్ళింది అనుకోండి, విషం అనేది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడము, ప్రాణాపాయం అవ్వడం కూడా జరుగుతుంది. సో ఎప్పుడు కూడా కాంప్లికేషన్స్ వచ్చేదానికంటే ముందే మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న డాక్టర్ని కలవడం, వాళ్ళు చెప్పిన విధంగా పాటించి తొందరగా డిసీజ్ని రూల్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఫాలో అయితే we will be in safe hands.